హాయ్ గైస్ అందరికి. ఇప్పుడైతే మనకి శివాజీ అన్న అయితే ఫోన్ చేసిండు, చిన్న వర్క్ ఉందని చెప్పి. ఇలా వచ్చేసాయి, నువ్వు ఇలా టెక్స్చర్ డిజైన్ చేస్తున్నావు, నేను కొంచెం నువ్వు రావాలని చెప్పిండు. అందుకోసం అయితే ఇప్పుడే బయలుదేరుతున్నా. మన వర్క్ అయితే మియాపూర్లో. ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నా. 9:30 అవుతుంది టైం. అయితే ఇక్కడే కొంచెం లేట్ అయిపోయింది. అయినా కూడా ఇలా అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాలంట. ఇక ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా. మొత్తం లాగ్ వస్తుంది చూడండి వర్క్ దగ్గర. ఓకేనా? అన్న దగ్గరికి అయితే వర్క్కి చాలా రోజుల తర్వాత అయితే పోతున్నాము. ఇవాళ చూడాలి. ఒక 1 మంత్ అయిపోయింది మనం బయట హీరోల వర్క్ అయితే చేసుకున్నాము. ఇక ఇప్పుడైతే వెళ్ళి అన్నను కూడా కలవాలి. అన్న కలుస్తాడో లేదో, వేరే వర్క్ ఉందన్నాడు, చూడాలి. ఇక మనమైతే వెళ్ళేసి, నాకు ఇప్పుడు ఈ నుంచి మియాపూర్ వెళ్ళాలంటే గంట టైం పడుతుంది. మెట్రోకి వెళ్ళిపోతా. మెట్రో దగ్గర బైక్ పెట్టేసి మీకైతే చూపిస్తా. ఓకేనా గైస్? మనం ఇప్పుడైతే మెట్రో దగ్గరికి వచ్చినాం అనమాట. మనకి ఇంతకుముందు ఏంటంటే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా బస్ స్టాండ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇది మొత్తము నో పార్కింగ్ అనమాట, అక్కడ నుంచి ఇక్కడ వరకు. అయితే నేను ఇంతకుముందు అన్ని స్టిక్కర్లు ఉన్నాయి మనకి, ఆ స్టిక్కర్ల మధ్యలో ఆ నో పార్కింగ్ అనేది అంత గమనించలేదు అనమాట. ఇక్కడ 3 బస్ స్టాప్లు ఉన్నాయి. అయితే నేను ఇంతకుముందు 2-3 సార్లు, నాకు లైన్గా 3 సార్లు ఏంటంటే నేను గమనించకుండా ఇక్కడ పెట్టేసిన అనమాట ఆ పార్కింగ్లో. నాకైతే ఫైన్ అయితే పడ్డది. ఇప్పుడు కూడా వీళ్ళందరికీ ఫైన్ పడుతుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్న వాళ్ళందరికీ. ఇది మాత్రం చూసుకోండి. బస్ స్టాండ్ మెట్రో దగ్గర, మెట్రో పార్కింగ్ దగ్గర, బస్ స్టాండ్ వెనకాల మాత్రం ఖచ్చితంగా అయితే ఇలా పెట్టకండి పార్కింగ్, నో పార్కింగ్. నాకైతే 4 సార్లు పడ్డది. ఇక మీరు కూడా చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి అది వాళ్ళు మ్యాక్సిమం పెట్టాలి, అన్ని స్టిక్కర్ల మధ్యలో మనకు పర్టికులర్గా అక్కడ పెట్టకూడదని చెప్పి అక్కడ ఉండాలి. బట్ అక్కడ మనకి క్లారిటీ ఉండదు ఒక్కోతోటి అసలు. అక్కడైతే స్టిక్కరే లేదు, ఇక్కడైతే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అది కూడా అన్ని స్టిక్కర్ల మధ్యలో మనం దాన్ని ఐడెంటిఫై కూడా చేయలేమన్నమాట. ఇప్పుడే అయితే మనమైతే ఇక పార్కింగ్ చేసేసినామన్నమాట విక్టోరియా మెమోరియల్. అంటే ఎల్బీనగర్లో మొత్తం ఫుల్ అయిపోయింది పార్కింగ్. అందుకోసం అయితే ముందుకైతే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం 10 అవుతుంది. మనం ఇంకా మియాపూర్ వెళ్ళేటట్టు 45 మినిట్స్ పడుతుంది మెట్రోలో కూర్చుంటేనే. ఇక అక్కడికి వెళ్ళైతే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. మన పికప్ చేసుకోవడానికి మళ్ళీ శివాజీ వస్తాడో మరి ఏదో తెలియదు ప్రస్తుతానికైతే. ఇక పోయి మనమైతే వర్క్ చేయాలి. మన శివాజీ అయితే ఇప్పుడే వచ్చేసిండు. మనమైతే వెళ్ళిపోవాలి వర్క్ దగ్గర. ఇలా మన అన్న అయితే శివాజీ అన్న అయితే ఊరు వెళ్ళిపోతాడంట. అందుకోసమని ఎలక్ట్రిక్ స్కూటీ మన ఛార్జింగ్ అయితే పెట్టుకుంటుండు. 100% ఛార్జింగ్ ఉండాలి, లేకపోతే సగంలో ఆగిపోతుంది బండి. సగంలో అయిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ పెట్టాలి. డోర్ ఓపెన్ చేస్తున్నాడు మన శివాజీ అన్న. ఈరోజు వర్క్ ఇక్కడనే మన స్టేట్ దగ్గర. ఆహా, ఇట్లా ప్రశాంతంగా ఉండాలన్నమాట మనకి వర్క్ చేసేటప్పుడు. కస్టమర్స్ వాళ్ళందరూ ఎవరు ఉండకూడదు. వచ్చి ఫైనల్ అవుట్ చూసి ఓకే అనుకుంటే అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మరి టెక్స్చర్ వరకు మన అన్న వాళ్ళు అయితే నిన్ననే పెట్టేసారు. పెయింట్ అయితే లేదు, పెయింట్ అయితే తీసుకురానికి మళ్ళీ అవ్వాలి. కస్టమర్ ఏంటంటే కొంచెం మనం చేసిన డిజైన్ సేమ్ టు సేమ్, మనం చేసిన డిజైన్ ఏదైతే ఇంతకుముందు కలరింగ్ చేస్తామో అది ఓకే చేస్తే నో ప్రాబ్లం, డైరెక్ట్ ఒకటేసారి తీసుకొచ్చేస్తాం. కానీ నాకు అలా కావాలి ఇలా కావాలి అని కలర్ షేడ్ చేంజ్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే మనకి కొద్దిగా చూసి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చేసినాక బాగాలేదు నచ్చట్లేదంటే మనం ఇబ్బంది పడతాం, కస్టమర్ ఇబ్బంది పడతాడు. సరేనా? అందుకోసం ఏంటంటే కస్టమర్ వస్తున్నారు. కలర్ షేడ్ కార్డ్ అయితే తీసుకొచ్చిన కస్టమర్ అయితే వస్తారు. వచ్చినాక ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే ఉందో కస్టమర్కి నచ్చిన కలర్ అయితే తీసుకొని వస్తాం. సరేనా? స్టార్ట్ చేయబ్రాయ్. నేను వస్తున్నా, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఆగు, మన వీడియో తీయాలి. అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న వరకే పేపర్ వర్క్ అయితే ఉంది. ఇంకా పెయింట్ వేసేది బ్యాలెన్స్ ఉంది. అన్న కస్టమర్ తోటి కలర్ సెలెక్ట్ చేపిస్తుండు. కలర్ సెలెక్ట్ చేపించినాక పెయింట్ తీసుకొస్తే పెయింట్ వేసేది ఉంటుంది. ఇప్పుడైతే మనం పెయింట్ తీసుకొచ్చుకున్నాం. కస్టమర్ సెలెక్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే పెయింట్ వేయాలి. లేట్ అయిపోయింది, 12 అవుతుంది టైం ఇప్పుడే. ఇక మనకైతే ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేసుకునేది ఉంది, చేసుకోవాలి. మనకి పెయింట్ వేసేది ఏం లేట్ కాదు, ఆరేదే లేట్ అయిపోతుంది.
మన శివాజన్న వాల్పేపర్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఇది చూడండి, ఫస్ట్ ఎడిటింగ్ చెయ్యరా, తర్వాత రీల్స్ చూడు, నీ కంటెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు రా అందరూ. ఏం లాజిక్ అన్నా, ప్రతి క్షణం మోటివేషన్ రావాలని అది పెట్టుకున్నా. ఏ తిట్టినట్టే ఉంది బ్రో. ఫోన్ చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి అది. అరే అందరు నా కోసం, నా కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, టైం వేస్ట్ చేయకూడదు, రీల్స్ చూడకూడదు అనుకొని అది పెట్టుకున్నా. మన ఉమేష్ బాయ్ అయితే మొత్తం క్లీన్ చేస్తుండు. ఎప్పటికి 2 సార్లు అయింది క్లీన్ చేయబట్టి, కొంచెం బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ క్లీన్ చేసి. ఏంది బ్రో అది? గిన్నెల్లో మీద అది గిన్నెల్లో మీద చేతులు తోముకోవాల్సి వస్తుంది. ఈ పెయింట్ కవర్ వేసి గ్లౌజ్ వేసుకోవాలి బ్రో. మనం మొత్తం హైజీనిక్గా ఉండాలి. మొత్తం మనం మన మన మెషిన్ అడగాల. అంతే. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం అన్న. ఇక్కడ పిస్తా హౌస్ ఉంది, మైఫుల్ ఉంది. అయితే రీసెంట్గా ఒకసారి పిస్తా హౌస్కి బుక్ అయినాం అనమాట. అంతే కొద్దిగా అమౌంట్ ఎక్కువ పడ్డది కానీ ఫుడ్ అయితే మంచి లేకుంటే, అందుకోసమని అపోజిట్లో ఉన్న మైఫుల్కి అయితే పోతున్నాము. జేఎన్‌టూ కాలేజు మెట్రో దగ్గర మైఫిల్ ఉంది కదా, ఇక్కడ పోతున్నాం. మనం ఇప్పుడైతే తినడానికి వచ్చినాము. అన్న ఏం ఆర్డర్ చెప్పిందంటే ఆంధ్ర చికెన్ అంట. ఇది బ్రో తందూరి రొట్టె. ఆంధ్ర చికెన్, తందూరి రొట్టి. ఎప్పుడు ఈ వచ్చిందంటే బిర్యానీ టక్క అవేవో ఉన్నాయి చూడు, అవి తిని చాలా. ఆంధ్ర చికెన్ అంటే కొంచెం వెరైటీ. అదే ఏం లేదు, అది పేరు కొంచెం ఆంధ్ర డిఫరెంట్ ఉంది అన్నిట్లో, అందుకోసం నాకు చెప్పేసిండు. మనకి అది తర్వాత విషయం, మనకి డిఫరెన్స్ ఉండాలి, ఏదైనా సరే కొత్తగా కనిపించాలన్నమాట. పేరు మాత్రం డిఫరెంట్ ఉండాలా అట్లా. ఉమేష్ బాయ్ గురించి, ఉమేష్ బాయ్ మన దగ్గర ఏమేమి వర్క్ చేస్తాడు చెప్పు. కెమెరామెన్ కమ్, ఇదేది డ్రైవర్ కమ్ అసిస్టెంట్ హెల్పర్. ఒకసారి జరుగు. ఉమేష్ కెమెరామెన్, క్యాషియర్, అసిస్టెంట్ హెల్పర్ అంట. ఇంకా డ్రైవర్ కూడా, ఇంకా డ్రైవర్ కూడా వస్తాడు 2 రోజులు అయినాక. అన్న కార్ కూడా వేస్తే కార్లో కూడా డ్రైవింగ్ కూడా చేస్తాడు. ఎడిటర్ కూడా. ఇంకా మంచిగా కమ్ 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 అని పెట్టి పోరు మధ్యలో. అన్నైతే నవ్వుతాడు. పెట్టేసిండు. ఆయన డ్రైవర్ అయిన హెల్పర్ పెట్టుకున్నాడు, ఎడిటర్ పెట్టేసిండు. ఇక ఇన్ని వర్కులు చేస్తున్నాం మన ఉమేష్ బాయ్కి. ఒకసారి అందరు చప్పట్లు కొట్టుకోండి. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది నీకు చెప్పు ఒకసారి. మంచిగా ఉంది బ్రో, చేయాలి తప్పదు అంతే. జీవితం అంటే ఒక యుద్ధం. జీవితం అంటే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో యుద్ధం బ్రో, యుద్ధం కాదు యుద్ధం. యుద్ధం. ఆ యుద్ధంలో మనం గెలవాలంటే అన్ని పనులు చేయాలి. నేను చేయలేనా? కత్తనుకుంటే నువ్వు కత్తనుకుంటే నువ్వు అదే ఆ యుద్ధానికి బ్లేడ్లు, అవి బ్రష్లు దానితో మన యుద్ధం చేయాలన్నమాట. ఎవరు మనుషులతో కాదు, గోడలతో యుద్ధం చేయాలి. గోడలతో యుద్ధం చేయాలి. యుద్ధం అంటే మనం ఏమైనా మహారాజులు అనుకున్నారు కానీ మనం పెయింటర్స్. ఇప్పుడైతే మన ఆర్డర్ అయితే వచ్చింది. ఆంధ్ర చికెన్, తందూరి రోటి వచ్చింది. ఎట్లుంది బ్రదర్? కారం ఎక్కువ ఉందంట. ఆంధ్ర చికెన్ కారం ఉంటుంది బ్రో. మనం చెప్పింది ఆంధ్ర చికెన్. బాగుంది. కొంచెం కారం ఆంధ్ర చికెన్ అని కారం ఎక్కువ వేసినట్టు. ఆంధ్ర వాళ్ళు కారం తిన్నారు కదా బ్రో. అవునా? తెలంగాణలో తింటారు కదా, అంటే కొంచెం వాటితో పోల్చుకుంటే కొంచెం కారం ఉంటే జర సీమ కారం, గుంటూరు కారం, సీమ కారం, రాయలసీమ కారం. ఇప్పుడైతే తినేసేది అయిపోయింది. మన ఆంధ్ర చికెన్ తర్వాత ఒక బిర్యానీ తెచ్చుకున్నాం. మనకి షూటింగ్ నడుస్తుంది, ఓం పెయింటింగ్ వర్క్స్ ఫుల్ వీడియో అది. మెరుపల్లే వచ్చాడు.
నీతో పోటీ లేదు తెలుగు సాంగ్స్ అంతగానో వింటుంటే బ్రో నేను అన్ని బ్రో ఓకే నువ్వు పాటలు వింటావు కరెక్టే కానీ హిందీ మాట్లాడుకుంటే తెలుగు పాటలు ఇట్లా ఇప్పుడు హిందీ మాట్లాడేవారు ఉన్నారు అనుకో హిందీలో అయిపోతా మొత్తం హిందీ కన్వర్ట్ అయిపోతా కన్నడ వచ్చిందనుకో మొత్తం కన్నడ అయిపోతా తెలుగు వస్తే తెలుగు మళ్ళీ తెలంగాణలో వస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర లెక్క మళ్ళీ ఆంధ్రలోకి అయిపోతా నేను ఆ స్లాంగ్ కూడా వస్తుంది కదా ఏంటంటే చెప్తలేను కానీ మిర్చి గారు ఉండే నాతోటి మిర్చి ఉంటుండే ఆడు శ్రీకాకుళం ఆడిది ఇక ఆడ లాంగ్వేజ్ ఇక ఆడు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంటే నేను ఫ్రెండ్స్ మన వరకైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మన సిల్వర్ కొట్టేది ఉంటే కొట్టేసినాం వచ్చినాం మడే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన వర్క్ అయితే అయిపోయింది టైం ఎంత అవుతుందా 3 అవుతుంది కదా టైం 3 అవుతుంది 3 వరకు అయిపోయింది మన వర్క్ అయితే ఏముండదు మన కార్ ఏదో ఒకటే లేట్ ఉంటుంది వర్క్ చేయడం ఈజీ తొందర అయిపోతుంటుంది కానీ ఇక్కడైతే డ్రై అవుతుందో అక్కడ ఆమె టైం ఎక్కువ అయిపోతుంది అనమాట ఇక్కడ టెక్స్చర్ వర్క్ కానీ నేను అక్కడ బీరోలు చేసినా కూడా బీరోల్లో కూడా మనకు ఆడటమే లేటు చేయడం ఈజీ అయిపోతుంది కానీ మొత్తానికి అయితే అనుకున్న దానికంటే తొందరనే అయిపోయింది వర్క్ అయితే రిజల్ట్ కూడా వచ్చి ఎట్లా వచ్చింది అనేది ఇక నా ఇంకో వర్క్ ఉంది బట్ ఇప్పుడు 3 అవుతుంది పోవాలా లేదా అని ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే అన్న ఊరికి వెళ్ళిపోతాం నేనే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాల్సి వస్తే అది అయితే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా మనమైతే ఇక బ్లాగ్స్ వస్తుంటాయి మీరైతే లైక్ చేసుకొని ఫాలో చేసి పెట్టుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు వర్క్ అయిపోయింది చూసారు కదా మనమైతే ఇంకా వేరే వర్క్ దగ్గరికి వచ్చాము ఇక్కడ చూసారుగా వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ దగ్గరికి వర్క్ చేయడానికి మీరు చూడొచ్చు ఈ అపర్ణ జైకాన్ అంట మనమైతే ఏ బిల్డింగ్లోనో ఐడియా లేదు కస్టమర్ వస్తాడు ఇప్పుడు మనం కస్టమర్ వచ్చి పికప్ చేసుకుంటారు ఇక్కడ మనకి స్టెన్సిల్ పెట్టేది ఉంది స్టెన్సిల్ బ్యాగ్ తెచ్చుకున్నాము లోపలికి అయినాక అయితే చూపిస్తాం